రైట్ ఇక బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం వేగంగా మారుతుంది. ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మలక్కా జలసంధి సమీపంలోని తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమ తర్వాత ఇటు పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖనైతే హెచ్చరించింది. తుఫానుగా మార్చేందుకైతే కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేశారు. ఇక మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో కనుక చూసుకుంటే మరో అల్పపీడనం ఏర్పడి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. అది కూడా తీవ్ర అల్పపీడనంగా తర్వాత వాయుగుండంగా బలపడే అవకాశం కూడా ఉందని వాతావరణం నమూనాలు కూడా సూచిస్తున్నాయి. ఈ వ్యవస్థల ప్రభావం అనేది రాబోయే రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలపై కూడా చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం వేగంగా మారుతుంది. ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరొకటి కూడా ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మలక్కా జలసంధి సమీపంలోని తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి పశ్చిమ తర్వాత ఇటు పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖ విభాగం అయితే హెచ్చరిస్తోంది. తుఫానుగా మారేందుకైతే కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు కూడా అంచనా వేశారు. ఇక మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి ఉత్తర వాయువ్య దిశగానైతే కదులుతోంది. అది కూడానైతే తీవ్ర అల్పపీడనంగా తర్వాత వాయుగుండంగా బలపడే అవకాశం కూడా ఉందని వాతావరణ నమూనాలు కూడా సూచిస్తున్నాయి. ఈ వ్యవస్థల ప్రభావం రాబోయే రోజుల్లో తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ తీరాలపై కూడా చూపే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, దీనిపైన కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? పూర్తిగా బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వేగంగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా ఒకేసారి రెండు వాయుగుండాలు కూడా ఈ రావడంతో మలక్ జలసంధి సమీపంలో ఈ యొక్క వాయుగుండం అయితే బలహీనపడుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ దిశగా అలానే పశ్చిమ వాయువు దిశగా కూడా ఈ కదిలే అవకాశం ఉండడంతో తుఫాన్గా మారే అవకాశం, అంటే రెండు వాయుగుండాలు కూడాను ఒకేసారి కదలడంతో అయితే భారీగా అయితే తుఫాన్ ప్రభావం అయితే ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. శీతాకాలం సమయంలో నవంబర్ మంత్ లో అయితే ఇటువంటి తుఫాన్లు అయితే రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఇది అంచనా వేసే విధంగా లేకుండా ఈ తుఫాను ప్రభావం రావడంతో వాతావరణ శాఖ అధికారులు అయితే ముందుగా అప్రమత్తంగా ఉండాలని అయితే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. రాగల 24 గంటల్లో అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ అలానే తమిళనాడు తీర ప్రాంతాల్లో అయితే భారీగా ఉండే అవకాశం ఉంటుందని, ఎక్కువగా తీర ప్రాంతాల్లో మొత్తం కూడా భారీగా వర్షాలు కురుస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా ఇప్పుడు ఏదైతే బంగాళాఖాతంలోని యొక్క వాయుగుండం ఉందో ఈ యొక్క రెండు అల్పపీడనాలు కాస్త ఇక్కడ అల్పపీడనం అవతల వాయుగుండం రెండింటి మధ్య కూడా ఈ యొక్క విస్తృతమైన ఈ సంఘర్షణ జరిగే సమయంలో ఈదురుగాలుల తీవ్రత కూడా అత్యధికంగా ఉండే అవకాశం ఉండడంతో బుధవారం సాయంత్రానికి దీని ప్రభావం మరింత అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుందని, వాయుగుండం బలపడే అవకాశం ఉండడంతో ఈ రెండు అల్పపీడన ప్రభావం కూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పైన అయితే కనిపిస్తుంది. దాదాపు ఈ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ తీరం దాటుతాయి అనేది కూడా ఇప్పటికీ కూడా అంచనాకైతే వాతావరణ శాఖ అధికారులు అయితే రాలేదనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఈ రెండు అల్పపీడన ప్రభావంతో అయితే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై అయితే భారీగా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. వాయుగుండాల తీవ్రత అయితే ప్రస్తుతం రాగల 48 గంటల్లో అయితే దీనిపైన ఒక స్పష్టత వస్తుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉత్తర వాయు దిశగా అయితే ఈ యొక్క గమనం అయితే కనిపిస్తుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మత్స్యకారులు ఎవరు కూడా ఈ యొక్క సముద్రాల లోపలికి వెళ్ళొద్దని, వేటకు వెళ్ళొద్దని విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అలానే ముఖ్యంగా రైతులు ఈ సమయంలో వారి యొక్క చేతికి పంట అందే సమయం కావడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క పంట పొలాలన్నింటినీ కూడా ఏవైతే వరి నాట్లు కానీ ఇలానే బియ్యం సంబంధించిన ఏవైతే ఉన్నాయో వరి నాట్లు వాటన్నింటిని కూడా తీసివేసి జాగ్రత్తగా భద్రపరచుకోవాలనే విషయాన్ని కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.